ఇక్కడ కూడా కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలకు సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తుంది. సో అధికార కాంగ్రెస్ పార్టీలో రోజుకో తీరున బహిర్గతం అవుతున్న విభేదాలు. ఏకంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్. సో దీంతో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ. సో పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పాములు కదుపుతున్న మురళీ వర్గం. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి మేఘారెడ్డి మధ్య తీవ్రమవుతున్న విభేదాలు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నాయకత్వం. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్న మునుగోడు జడ్చర్ల ఎమ్మెల్యేలు. ఇక గాంధీ భవన్ మెట్లెక్కిన పాలకుర్తి గజ్వేల్ పంచాయతీలు అసలు తమకు ప్రాధాన్యమే లేదంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు. ఉట్నూరులో ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే బాహికి దిగిన రెండు వర్గాలు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల పాత కాంగ్రెస్ అలాగే కొత్త కాంగ్రెస్ పంచాయతీలు మొదలవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ వర్గంలో ఇలాంటి పంచాయతీలే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో రాష్ట్రంలో ఉన్నది పచ్చ కాంగ్రెస్. సో అచ్చ కాంగ్రెస్ కు చోటు లేదు. సీఎం ఆయన తమ్ముడు రాష్ట్రంపై పడి దోచుకుంటున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక పరకాల నుంచి బరిలో ఉంటా మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన హాట్ కామెంట్స్ ఇవే. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటాలి. సో అవసరమైన ప్రచారం ఇతర సహకారానికి కూడా ముందుంటాం. సో కీలకమైన రాష్ట్రాల్లో తెలంగాణ నేతలు అక్కడే మకాం వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. యువతకు మరింత చేరువయ్యేలా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక సిడబ్ల్యూసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఇక్కడ కూడా వందే మాతరం గేయానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 2 చరణాలకే కట్టుబడతాం. వందే మాతరం పూర్తిగా ఆలపించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సిడబ్ల్యూసి మరిన్ని నగరాల్లో రాహుల్ చాంద్రోకి గుంజ్ అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకున్నాం. 7 లక్షల ఎకరాలకు సాగునీరు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. నిండిన నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు లేదు. ఇక గత ఏడాది ఖరీఫ్ లో 37 లక్షల ఎకరాలకు నీరు. ఎల్ నినోతో జలాశయాల్లో సరిపడాలేని నీటి నిలువలు. ఇక్కడ చూసుకుంటే సుప్రీంకు అమికస్ క్యూరీ అలాగే విజయ్ హన్సారియా ఒక నివేదికను కూడా సమర్పించారు. సో ఆ నివేదికలో మొదటి నేర చరిత్రలో టాప్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. 89 క్రిమినల్ కేసులతో అగ్రస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. ఇక 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో చంద్రబాబు. ఇక బాబుపై 32 తీవ్రమైన అలాగే 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కూడా అభియోగాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీ అసెంబ్లీలో 79%, తెలంగాణలో 68% ఎమ్మెల్యేలపై నేర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యులపై 4192 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సార్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే స్వల్ప వ్యత్యాసాలు మాఫీ. సో పేరు ఇంటి పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నా కూడా అక్షర దోషాలకు కూడా నోటీసులు రావు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అలాంటి ఓటర్ వివరాలను సరిచేయనున్న ఈఆర్ఓలు. సో వివరాల్లో అంతకు మించి వ్యత్యాసాలు ఉంటేనే నోటీసులు వస్తాయి. ఇలాంటి వ్యత్యాసాలు ఇందాక చూసుకున్నట్టు పేరు కానీ ఇంటి పేరులో స్వల్ప వ్యత్యాసాలు కానీ అక్షర దోషాలు కానీ ఉన్నాయి, ఎలాంటి నోటీసులు అందవు అంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. అన్మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు వెళ్తాయి. ఒకేసారి కాకుండా దశల వారీగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక ఈఆర్ఓలకు సిఈఓ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందాయి. నోటీసు వస్తే వారంలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల గొంతు నులిమి. సో కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునే క్రమంలో విద్యార్థుల గొంతు పట్టుకున్న పోలీసులు. సో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సో విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసులు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో పాలిటెక్నిక్ కళాశాలను శక్తి స్కీమ్ లో విలీనం చేసే అంశాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సో ఈ ధర్నాలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఇమేజ్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుక లోక్సభ సీట్లు పెంచొద్దు, 25 ఏళ్ల పాటు 543 సెగ్మెంట్లే ఉండాలి. సో ఆ సీట్లను తగ్గట్టుగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి. విద్యా వ్యవస్థ ప్రక్షాళనలను
రోడ్ మ్యాప్ రూపొందించాలి. ఇక పాత వందే మాత్రం గేయానికి కట్టుబడి ఉన్నాం. పార్టీ కార్యక్రమాల్లో 2 చరణాలే పాడతాం. సో సిడబ్ల్యూసి మీటింగ్ లో చేసిన కీలక తీర్మానాలు ఇవి. ఇక మరొకసారి 22A జాబితాకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 22A పై రిలీఫ్ ఇళ్లకు డోకా లేదు. సో వివాదంలో లేని ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఓకే చెప్పింది ప్రభుత్వం. సో సర్కారు దీనికి సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం కూడా తీసుకుంది. 22A జాబితాలో జిల్లాల వారీగా పెట్టిన ఇంటి నెంబర్ల వివరాలు సేకరిస్తున్న కలెక్టర్లు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు, వివిధ జీవోల కింద రెగ్యులరైజ్ చేసిన ఇళ్ల స్థలాలపై కూడా ప్రస్తుతం ఫోకస్ పెడుతుంది. లేఅవుట్లు, అర్బన్ సీలింగ్ ల్యాండ్లపై పూర్తి స్థాయి నివేదికలు కూడా అడుగుతుంది. ఇక వేలం వేసి అమ్మిన ల్యాండ్ ఫార్మిల్ సైతం పరిగణలోకి తీసుకొనుంది. భూభారతి అలాగే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లలో స్పెషల్ ఆప్షన్స్ ను కూడా క్రియేట్ చేయనుంది. నాన్ అగ్రికల్చర్ లో 44 కోట్ల పైన స్క్వేర్ యార్డ్ లో అప్డేట్ కూడా అవనున్నాయి. ఇక్కడ చూసుకుంటే 5 షోలు కొత్త రేట్లు. సో పెద్ద సినిమాకు సూపర్ బూస్ట్, చిన్న సినిమాకు గ్యారంటీ పక్కా. సో రోజుకు లో బడ్జెట్ మూవీ షో తప్పనిసరి వేయాలి. బడ్జెట్ 100 కోట్లు దాటితే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. సో రేటు పెంచితే వెల్ఫేర్ కు 1 కోటి డిపాజిట్ చేయాలి. రిలీజ్ అయిన తొలి 10 రోజుల వరకే పెంచిన రేట్లు అమల్లో ఉంటాయి. ఇక ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియం. సో 7.1 సౌండ్ అలాగే 2K 4K స్క్రీన్లకు స్పెషల్ థియేటర్స్ కేటగిరీ కూడా వర్తించుంది. సో దానికి సంబంధించిన కొత్త అప్డేట్ ఇది. ఇసుక 4 సినీ నిర్మాతలకు నోటీసులు, అదనపు కలెక్షన్ లో FDCకి 20% జమ చేయాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇసుక ప్రజల సొమ్ముతో ఉచిత పథకాల. సో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. భూములు తీసుకుని నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు కూడా అందట్లేదు. సో చెల్లింపుల విషయంలో మీ ప్రాధాన్యత ఏమిటి అంటూ కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగానే ప్రశ్నించింది. సో పథకాల అమలుకు చట్టబద్ధత తేవాలి. కళ్యాణ లక్ష్మిపై స్టే ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కేసు విచారణని నేటికి వాయిదా కూడా వేసింది హైకోర్టు. ఇక 5 రాష్ట్రాల్లో 5 ప్రాజెక్టులు, 4 రైల్వే, 1 హైవే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడులోని 8 జిల్లాల్లో 410 కిలోమీటర్ల అదనపు రైల్వే లైన్లు కూడా రానున్నాయి. బీహార్లో NH22 కింద 82 కిలోమీటర్ల మేర 4 లైన్ గా అప్గ్రేడ్ అవనుంది. ఇక మొత్తం 13,041 కోట్ల అంచనా వ్యయం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక కోట్లల్లో దందా చేస్తున్నారు. సో 30 ఏళ్ల క్రితం కొన్న ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టారు అంటూ కూడా 22A జాబితా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. బాధితులకు ఉచితంగా న్యాయ సాయం చేస్తాము. సో తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ భూములను బయటకు ఎలా తీయించాలో తెలుసు అంటూ కూడా కామెంట్ చేశారు. తెలంగాణ భవన్ లో 22A బాధితులు సర్వేయర్లతో వేరువేరుగా సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక సిబిఐ విచారణ జరపాల్సిందే. నిషేధిత భూముల జాబితా పేరుతో లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది. సో ఏలటి చేసిన వ్యాఖ్యలు ఇవి. రైతులు అలాగే రియాల్టర్లతో బేరసారాలు కుదురుతున్నాయి. కుట్రదారులు ఎవరో తేల్చాల్సిందే. ఫినిక్స్ ఆస్తులు అక్రమాలపై అసెంబ్లీ వద్దకు చర్చకు రెడీ అంటూ కూడా సవాల్ విసిరారు. ఇక గ్లోబల్ అయిన టెండర్లపై విజిలెన్స్ నజర్ పడుతోంది. ఇంటర్ బోర్డ్ ఆఫీస్ లో మాజీ సెక్రటరీ అశోక్ ను విచారించిన అధికారులు 2019 ఫలితాలు